అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వారి విషయంలో దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఎలాంటి కార్యాలు అని అంటే, తన జీవితంలో చీకటిమయమైపోయి అంతా కూడా తారుమారైపోయినా, ఒక్కొక్కసారి ఏమీ లేని పరిస్థితి అయిపోయినాను, దేవుని చేత అభిషేకించబడిన వాడవుతే అది అటువంటి పరిస్థితులైనా కానీ దేవుడు వారి దగ్గరికి ఆహారాన్ని పంపించినట్టుగానే మన విషయంలో కూడా దేవుని చేత అభిషేకించబడినప్పుడు ఇదిగో ఎప్పుడుకో జరుగుతుందిలే అరణ్య పరిస్థితుల్లో మనకు వచ్చేసినాను, దేవుడు వాటిని మన దగ్గరికి తీసుకుని వస్తాడని రాత్రి చెప్పాను. ప్రియులారా, ఆహారమే కాదు, దావీదుకు అవసరమైంది ఏంటి అని అంటే ఆహారం అవసరమైంది కాబట్టి, అరణ్యంలో ఆహారం లేదు కాబట్టి ఆహారం తెచ్చారు. దావీదు అవసరం అది. మన అవసరం ఏదైతే అది దేవుడు మన దగ్గరికి తెస్తాడు. ఒకవేళ ఉద్యోగమే కానివ్వండి, ఒకవేళ వ్యాపారంలో అభివృద్ధి కానివ్వండి, పిల్లల్నే కానివ్వండి, లేకపోతే పిల్లల భవిష్యత్తే కానివ్వండి, వివాహాల వయసు కానివ్వండి, వివాహాల సమస్యలు కానివ్వండి, ఏదైతే మనకు తారుమారైపోయి ఇంకా జరుగుతలేదురా బాబు అని సతమతమవుతున్నామో అవే మన జీవితంలో దేవుడు దగ్గరికి వచ్చేలాగా ఆ కార్యాలు జరిగేలాగా దేవుడు చేస్తాడు. ఎవరికి చేస్తాడు అని అంటే రాత్రి చెప్పాను, దావీదుకు దేవుడు చేయటానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని చేత ఏమయ్యాడండి, అభిషేకించబడిన వారిని కొంతమందిని చూచాం. మరొక సందర్భం మీకు చూపిస్తాను చూడండి. మనము నిన్న చెప్పాను, మరొకసారి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అభిషేకము దేవుడు ఎవరికి చేస్తాడు, ఎలాంటి వారికి చేస్తాడు? దేవుని అభిషేకం ఉన్నప్పుడు వారి కష్టాల్లో ఉన్ననాను దేవుడు వారికి సహాయాన్ని రప్పిస్తాడు. సహాయము రప్పించాలనంటే, వారి అక్కర దేవుడు తీర్చబడాలనంటే, వారు ఆశ్రదకరంగా ఉండాలనంటే, వారు అభివృద్ధి చెందాలంటే అభిషేకించబడాలి దేవుని చేత. అలా కొంతమంది అభిషేకించబడ్డారు రాత్రి చెప్పాను. ఎవరిని దేవుడు అభిషేకిస్తాడు, ఎలాంటి వారిని అభిషేకిస్తాడు, ఏ గుణలక్షణాలు ఉంటే అభిషేకిస్తాడు చూడండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయములో సౌలు గురించి మనం చదువుతాం. సౌలు ఎవరనంటే గాడిదలు కాసుకునేవాడు. సౌలు గోత్రం ఏంటనంటే బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు. బెన్యామీను గోత్రం అని అంటే చాలా చిన్న కుటుంబం, అంటే అల్పమైన కుటుంబం. అది రాజరకం చేయటానికి అర్హత కలిగిన కుటుంబం కాదు. అయినను దేవుడు సౌలును దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు చేశాడు. రాత్రి చెప్పని మళ్ళీ చెప్తున్నాను. సౌలు గాడిదలు కాసుకునేవాడు. పరిపాలన చేయటానికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవుడు అభిషేకించటాన్ని బట్టి జ్ఞానాత్మ గలవాడయ్యాడు. ఎవరు? సౌలు. జ్ఞానాత్మ గలను దాన్ని బట్టి దేశాన్ని పరిపాలించగలిగాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుడు అభిషేకిస్తే గాడిదలు కాసుకునేవాడైనా, గొర్రెలు కాసుకునేవారైనా, చదువున్నా లేకపోయినా, ఐశ్వర్యము ఘనత బలము ఉన్నా లేకపోయినా వారు పరిపాలించగలరు. దేని బట్టి అని అంటే దేవుని ఆత్మ చేత వారు నడిపించగలరు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. సౌలు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? సౌలును ఏ గుణాన్ని చూశాడు దేవుడు? చాలాసార్లు మనం సౌలు గురించి తప్పుగా చెప్పుకుంటాం కానండి, సౌలులో మంచి గుణాలు ఉన్నాయండి. ఆ గుణాలు ఏంటో మీకు చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకి అర్థమవుతుందండి. చదువుదాం చూడండి. చదవండి. అమ్మ 3వ వచనం 2వ వచనం చదువు. 3వ వచనం చదువురమ్మా. సౌలు తండ్రి అయిన కీషు యొక్క తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరు తీసుకుని పోయి వెతకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిముల మధ్యన తిరిగి సాలెం ప్రాంతములను సంచరింపగా అవి కనపడక పోయి. మొదటి మాట, సౌలుని దేవుడు ఏ గుణాన్ని చూచాడు అభిషేకించడానికి అని అంటే, సౌలులో ఏ గుణాన్ని చూశాడంటే మొట్టమొదటి మాట, సౌలు తండ్రి గాడిదలు ఏమైనా అంటండి తప్పిపోతే రే నాయన సౌలా ఇలా రారా, మన గాడిదలు తప్పిపోయినరా బాబుగా, నీవు వెళ్ళి మన గాడిదలు ఎక్కడున్నాయో వెతుక్కుని తీసుకురారా అన్నాడట. ఎవరిని? సౌలు. తీసుకురమ్మని రాగానే అప్పటికి సౌలు ఎవరు చెప్పనండి, భాగ్యవంతు కుటుంబంలో జన్మించినవాడు, ఐశ్వర్యవంతుడు. ఎవరు? సౌలు. అంత మాత్రమే కాదు, అందగాడట, సౌందర్యం కలిగిన వాడట. 2వ వచనంలో చదువుతాం. అతని సౌలు
అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు అంటే అందగాడు, సుందరమైన వాడు, తలనెత్తుండి ఆ కాలు వరకు కూడా అన్నీ సమానముగా ఉండినవాడు. ఇశ్రాయేలులోనే అటువంటి వారు ఎవరునూ లేరు, అంత సౌందర్యము గలవాడు. అయినను మనమైతే అదే పరిస్థితిలో ఉంటే ఏమంటాం తెలుసా? నేను గాడిదలు వెతుక్కు రావాలి, నీకు ఎలా కనపడుతున్నాను అని అంటాం. కానీ సౌలు అలా అనుకోకుండా తండ్రి మాటకి ఏం చేశాడు? విధేయుడయ్యాడు. విధేయుడైన ఆ లక్షణాన్ని బట్టి సౌలుని దేవుడు రాజుగా ఉండటానికి అభిషేకము చేశాడు. ఈరోజు సౌలునే కాదు, మనను కూడా దేవుడు అభిషేకం చేయాలని అంటే మనకు కూడా ఈ గుణం ఉండాలి. ఏ గుణము అని అంటే తండ్రికి విధేయులయ్యే గుణం ఉండాలి. ఆమె ఏ గుణం? యవనస్తులకు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న యవనస్తులారా, మీతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మిమ్మల్ని అభిషేకించి దావీదు దగ్గరికి అరణ్యములో తన దగ్గరికి ఆహారము పదార్థాలు మంచి దావీదు దగ్గరికి రావటానికి కారణమవటానికి ఎలా కారణమైందో అలా కారణమవటానికి దావీదు ఎలాగొత్తి అభిషేకించబడ్డాడో, గాడిదను కాసుకునే వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన సౌలు ఎలాగొత్తి రాజు అవ్వగలిగాడో, అలాగూ నీవు జీవితంలో నీవు ధన్యుడు అవ్వాలనంటే మొట్టమొదటి ఏంటనంటే నువ్వు తండ్రికి మాట వినాలి, తల్లిదండ్రుల మాటకు విధేయులవ్వాలి. రే ఎల్లు గాడిదలు వెతుకురా అని అంటే తెంతుకొచ్చాడు. ఇప్పుడు ప్రియులారా ఇక్కడ మాటని ఇలా అనుభవిస్తాను ఏంటనంటే ఈ లోక తండ్రికి సౌలు విధేయుడైనట్లుగానే మనము పరలోక తండ్రికి ఏమవ్వాలి? దేవునికి విధేయులు అవ్వాలి. దేవునికి విధేయులైనప్పుడు, ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయన మాటకు విధేయులైనప్పుడు ఇదిగో సౌలును అభిషేకించినట్టుగా దేవుడు మనలో కూడా ఏం చేస్తాడండి? అభిషేకిస్తాడు. 1, 2 చదువుదాం చూడండి మరొక మాట. అమ్మ 5వ వచనం. అయితే మనము గాడిదల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారణ పడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివారితో తండ్రి మాట బయలుదేరి వచ్చాడండి. చాలా రోజులు వెతికాడట, గాడిదలు దొరకలేదు. ఇంకా ఆఖరికి సౌలు అంటాడు, ఒరే బాబు, మన కొరకు మన తండ్రి ఏం చేస్తాడు? విచారణ పడతాడు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ రోజులు ఉంటాం బాగోదు, మళ్ళీ వెనక్కకు వెళ్ళిపోదాం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అని బయలుదేరి వెనక్కకు వెళ్ళిపోదామని తండ్రిని గుర్తు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజులు చూడండి, తల్లిదండ్రులను గుర్తు చేసుకునేవారు ఎవరున్నారండి? తండ్రి నా కొరకు విచారణ చేస్తున్నాడని, తండ్రి నా కొరకు ఆలోచిస్తున్నాడని, లేకపోతే నా తల్లి నా కొరకు ఆలోచిస్తుందని విచారణ చేసేవారు ఈ రోజులు ఎవరున్నారండి? ప్రియులారా, ఇదివరకే ఆ మధ్యన మరీ దారుణంగా ఉండదు, కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. తల్లిదండ్రుల మాట పిల్లలు వినని వారిగా ఉంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల మాట వినని వారిని దేవుడు వారిని ఎన్నుకోడు, దేవుడు వారిని వాడుకోడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అంటే తండ్రి మన కొరకు విచారణ చేస్తాడని అతడు ఆలోచించిన విధానాన్ని బట్టి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. నేను ముందుకెళ్తున్నాను చూడండి మరొక మాట 7వ వచనం. ఈలోగా ఒక ఆయన అన్నారు, నన్ను చెప్పినవాడు ఒక ఆయన అన్నారు, ఏమన్నారనంటే బాబు అలా కాదు, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, సమయల్ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన మీకు ఏం జరగాలో చెప్తాడు. ఆయన కనుక మీకు గాడిదలు ఎక్కడ ఉన్నాయో ప్రార్థన చేసి చెప్తాడు, లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే మీకు గాడిదలు దొరుకుతాయి, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు సౌలు అంటున్న మాట చూడండి 7వ వచనం. అందుకు సౌలు, మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము? మన సామగ్రిలో ఉండు భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకుని పోవుటకు మనకి ఏమీయూ లేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే సరే వెళదామని అంటే ఆ దైవజనుడు కొరకు తీసుకుని వెళ్ళటానికి మన దగ్గర అంటే వారు తెచ్చుకున్న ఆ రొట్టెలు అయిపోయినాయి అంటండి, వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయిందంట, తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయంట, అన్నీ అయిపోయినాయంట. అయిపోయిన సందర్భంలో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఎవరో సలహా ఇచ్చారు, సరే వెళ్దాం అంటున్నావు మంచిదే, కానీ ఆ దైవజనుడి దగ్గరికి మనం ఎలాగెళ్ళకూడదు అంటే ఇప్పుడు సౌలులో ఉన్న గుణలక్షణం ఇంకోటి ఏంటంటే దైవజనుడి సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళకూడదట? ఒట్టు చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకుని వెళ్ళాలి కదా అన్న ఆలోచన లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని దేవుడు అతని మనసును చూచాడు. ఈరోజు మనల్ని కూడా మనము దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పటానికి,
దేవుని గౌరవిస్తున్నాం అని చెప్పటానికి, దేవుని పట్ల మనకున్న భక్తిని అది ఏమిటో కనపరచటానికి మనము కూడా చేయవలసిన పని ఏంటంటే, దేవునికి ప్రతినిధిగా ఉన్న దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళకూడదట, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో పట్టుకుని వెళ్ళాలి. ఏదో పట్టుకుని వెళ్ళటాన్ని బట్టి అప్పుడు ఆ దైవజనుడు వారి కొరకు ప్రార్థన చేయగా, ఇదిగో గాడిదలు కాసుకున్న వ్యక్తి దేవుడు ఏం చేశాడటండి? రాజుగా చేశాడు. ఈరోజు ప్రియులారు గమనించండి, ఆలోచించండి. మనమండి చాలా విషయాల్లో ఆశ్రదాలు పోగొట్టుకుంటే కారణం ఏంటనంటే, చాలామంది తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటారు. అస్తమాలు ఇవ్వాలి అంటారు. కాదు. వాక్యం చెబుతుంది ఏంటనంటే, మనము బిగబెట్టే కొలది దేవుడు మన విషయంలో ఏం చేస్తూ ఉంటాడు? బిగబెడతాడు. దేవునికి ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడే దేవుడు మనకిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. గాడిదలు ప్రియులారా తన దగ్గర ఏమీ లేవట. అప్పుడు ఏం చేశాడో చూడండి. ఏం చేశాడంట? తన దగ్గర చిన్న పావు తులము వెండి కలదు. దానిని ఆ దైవజనుడకు పావు ఎండి తులమంతా ఉందంటండి. అది ఎవరికి ఇద్దామని నిర్ణయించుకున్నాడు? ఇప్పుడు అండి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో వెళ్ళినప్పుడు కూడా అవుతుంది కదా. అవుతుంది అంటే వెళ్ళినప్పుడు ఏమీ లేవన్న వాడి దగ్గర ఇంకా పావు ఎత్తు ఎండు మాత్రమే ఉందంట. అది ఇప్పుడు ఎవరికి ఇద్దామనుకుంటున్నాడు? లేమిలో ఇద్దామనుకున్నాడు. కాబట్టి ఏమయ్యాడు ఇప్పుడు తెలుసా అండి? రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తున్నాం చూడండి. ప్రియులారా ఆ అధ్యాయంలోనే మనం చదివితే ఇంకొక మాట మీకు చదువుతున్నాం. దగ్గరికి వారు ప్రయాణం ఎదురుకెళ్తుంటున్నప్పుడు జరిగిన విషయం ఏంటనంటే, ఎవరిని అడిగారట, ఆయన ఎక్కడ ఉన్నారండి? ఇంక ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన రేపు మీటింగ్లకు వెళ్ళిపోతాడు, ఈరోజు ఎక్కడే ఉన్నాడు, మొన్నే వచ్చారండి ఎక్కడికో మీటింగ్లకు వెళ్ళి, ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్తే వెంటనే పరుగున వెళ్ళారట. పరుగున వెళ్ళిన తర్వాత చూడండి 21వ వచనంలో సమూయేలు అంటాడు, నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు వస్తావని నాకు దేవుడే గత రాత్రి చెప్పాడని చెప్పి చదువుదాం చూడండి. అంతకు సౌలు అమ్మా ఇక్కడ ఏం చూస్తామనంటే, సౌలు వచ్చిన రాగానే అంటాడు, నువ్వు వస్తావని సమూయేలు అంటాడు. అమ్మ 17వ వచనం, సమూయేలు కనపడగానే యెహోవా ఇత్తడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇత్తడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చు. సౌలు నేడు మీరు నాతో కూడా భోజనం చేయవాలని రేపు నీ మనసులోనున్నదంతయు నీకు చెప్పదని చెప్పాను. కాబట్టి ప్రియులారా సమూయేలు చెప్తున్నాడు సౌలుతో ఏమని అంటున్నాడంటే, నీవు వస్తావని నాకు ముందుగానే తెలుసు అని చెప్పి వారిని పైకి తీసుకుని వెళ్ళాడు. ఒకసారి ఈ సందర్భాన్ని అన్వయించుకుందాం. ఏంటనంటే, రోజు అవి చెప్పుకుంటూ వచ్చాను, ఈరోజు ఇది చెప్పాలని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా సౌలు అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం పోగొట్టుకుందాడు? కానీ ఇప్పుడు రాకుండా వేరే చోటకి వెళ్ళిపోయి ఉంటే, దేవుడు సమూయేలుకి ఏమోతే చెప్పాడో ఆ ఆశీర్వాదాన్ని సౌలు, ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడికి రాకపోతే ఇక్కడ పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. అందుకే దేవుడు ఏ రోజు ఏ ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు కనుక ప్రార్థన అన్నప్పుడు ఆ ప్రార్థన కూడికి ఏం చేయాలండి? రావాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మనం ఇలాగనుకుందాం, నిర్లక్ష్యం చేసి మానేటాన్ని బట్టి దేవుడు ఇద్దామనుకున్న ఆశీర్వాదాలు ఎన్నో పోగొట్టేసుకున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత మనం ముందుకెళ్దాం చూడండి. ప్రియులారా ఆ తర్వాత సౌలుని మిద్ది మీదకి సమూయేలు తీసుకెళ్ళాడట. 25వ వచనం, పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్ది మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లారునప్పుడు సమూయేలు మిద్ది మీద ఉన్న సౌలును పిలిచి, సౌలు లేచాను, ఊరు చివరికి వచ్చి. అమ్మ చూడండి, సౌలు గాడిదలు కాల్చుకునేవాడు, అడవిలో తిరుగుతున్న వ్యక్తి.
తొప్పులలో తిరుగుతున్న వ్యక్తి, సమూయేలేమో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి, పరిశుద్ధతలో ఉన్న వ్యక్తి, ప్రార్థనలో ఉన్న వ్యక్తి, అభిషేకం పొందుకున్న వ్యక్తి, దేవునితో ఉన్న వ్యక్తి. ఇప్పుడు గాడిదను కాసుకుని అరణ్యములో తిరుగుతున్నవాడు ఇప్పుడు ఎక్కడికి ఎక్కాడు? అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, ప్రార్థన స్థలంలోకి వెళ్ళాడు, ఆరాధించే స్థలంలోకి వెళ్ళాడు, దేవుడు స్తుతించే స్థలంలోకి వెళ్ళటాన్ని బట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడనంటే రాజుగా చేస్తా ఉన్నాడు. 10వ వచనం, అప్పుడు సమూయేలు తైలపు బొడ్డు తీసుకొని పట్టుకొని సౌలు తల మీద, 10వ అధ్యాయం 1వ వచనం అండి. అప్పుడు సమూయేలు తైలపు బొడ్డు తీసుకొని సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను ఏం చేశాడట? ఎక్కడ అభిషేకించాడు చెప్పాలి? తన సాక్ష్యము మీద ఏం చేసేసాడంటండి? అధిపతిగా, రాజుగా చేసి ఉన్నాడని చెప్పాను. అమ్మ ఎలాగూ సరే. ఇప్పుడు ఎక్కడ అభిషేకించాడు చెప్పండి? కింద కాదు. ఎక్కడ అభిషేకించాడు? మిద్ది మీద. మిద్ది ఉన్నతమైన స్థాయికి చూచిన, మిద్ది పై అంతస్తుకు చూచిన, కింద తిరుగుతున్నవాడు పైకి ఎక్కినప్పుడు యెహోవా ఆత్మ చేత దేవుడు అతన్ని ఏం చేశాడనంటే అభిషేకం. ఈరోజు మనం కూడా ఏం చేయాలి తెలుసా? కిందున్న మనము ఎక్కడికి ఎక్కాలి? మిద్ది మీదకి ఎక్కాలి. చూడండి ప్రియులరా, కిందుంటే కుక్కలు వస్తాయి, కిందుంటే గొడవలు. మేము పైకి వెళ్ళాక గొడవలు లేదు. ఎందుకనంటే ఇంకెవరితో గొడవ ఉండదు కదా, పైన ఉంటున్నాం. ఇక చుట్టుపక్కల నీళ్ళు గురించి కానీ, పైపు గురించి కానీ, ఆకుల గురించి కానీ, తొప్పులు, ఇంకేం గొడవ లేదు. వస్తున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం. అంటే ఇక సమస్యలు ఏమీ ఉండవు ప్రియులారా. పైన ప్రశాంతత ఉంటుంది, పైన సమాధానం ఉంటుంది, పైన దేవునికి ఒక మెట్టు దగ్గరగా ఉంటాం. ప్రియులు గమనించండి, కింద అడవుల్లో కూడా కింద పందులు తిరుగుతాయి, కింద సింహాలు తిరుగుతాయి, కింద మృగాలు తిరుగుతాయి, కింద కొండ శిలవలు ఉంటాయి. కానీ ఉన్నతమైన కొండ మీద మాత్రము ఇటువంటివి ఉండవు. అది పరిశుద్ధమైన స్థలముగా, మంచి గాలి వాతావరణం ఇచ్చే స్థలముగా ఉంటుంది. అటుదిగానే సౌలు కూడా ఇంతకాలం కింద తిరిగిన వ్యక్తి పైకి ఎక్కటాన్ని బట్టి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటాన్ని బట్టి అతడు ఏమయ్యాడనంటే అభిషేకించబడటానికి కారణమయ్యాడు. ఈరోజు మీరు కూడా చూడండి, మనం కూడా ఆ స్థాయికి, పరిశుద్ధ స్థాయికి ఎక్కకపోతే, ప్రార్థన స్థలం అనే స్థాయికి ఎక్కనంత కాలము దేవుడు మనల్ని ఏం చేయడు? అభిషేకించడు. చూడండి, ఒక మాట చదువుదాం. ఏమని ఉంటుందనంటే 10వ అధ్యాయము 10వ వచనం చూడరమ్మా. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహములు అతన్ని ఎదురుపడగా దేవుని ఆత్మ బలము చేత అతని మీదకు వచ్చాను. అతడు వారి మధ్యన నుండి ప్రకటన చేయుచుండెను. వారి మధ్య నుండి ప్రకటన ఎవరి మధ్యలో? ప్రవక్తల మధ్యలో ఉండి ఏం చేస్తున్నాడంట? వారికిలాగా ప్రకటన చదవండి. పూర్వం అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుచో చూచి సౌలును ప్రవక్తలతో ఉన్నవాడు కాడా అని ఒకరితో ఒకరు చాలు ప్రియులను గమనించండి. సౌలు అంటండి ఈ ప్రవక్తలు ఉన్న చోటకు వచ్చి ఉండటానికి వారి వల్ల ఇతను కూడా ఏం చేస్తున్నాడు? అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. సౌలు ఒకప్పుడు బూతులు తిట్టేవాడట. ఆయన ఎరిగిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఒరే సౌలు ఒకప్పుడు ఎవర్రా, ఎలాంటివాడురా అని అంటే బూతులు తిట్టేవాడు. ఒకప్పుడు ఎలాంటివాడు తాగేవాడురా, ఒకప్పుడు ఎలాంటివాడు సినిమాల చుట్టూ తిరిగేవాడురా, ఒకప్పుడు ఎలాంటివాడు మంచోడు కాదురా. ఇప్పుడు ఏంటంటే సౌలు ప్రవక్తలతో ఉండి తాను కూడా ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తూ ఉన్నాడు. అతడు ప్రవక్తలలో కలిసిన వాడుగా ఉన్నాడు. ఎక్కడొచ్చింది ఈ అనుభవం అని అంటే మిద్ది ఎక్కిన మిద్ది మీద ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో అదే లక్షణం ఎవరికి వచ్చేసింది? అది గుడ్. ప్రియులకు గమనించండి, అదే ఒక మాట అంటారు, ఎవరితో స్నేహం చేస్తే వారే 6 నెలలు వారే వీరవుతారంటే వీరే. ఇప్పుడు కజ్జగోరులతో స్నేహం చేసామనుకోండి, మనకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు మనకి సినిమాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, మనకు అదే తత్వం వస్తుంది. ప్రియులారా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో ఆ గుణలక్షణాలు మనకు వస్తాయి. అదే ప్రవక్తలతో సహవాసం చేసామనుకో, ప్రవక్తలతో మీరు ఉన్నారనుకో, మనం ఉన్నామనుకో, వారి వలె మనము కూడా సౌలు వలె ఏం చేస్తామనంటే ప్రవచిస్తాం, వారి వలె పాడతాం, వారి వలె ఆరాధన చేస్తాం, వారి వలె ప్రకటన చేస్తాం, వారి వలె ప్రకటన చేసి ప్రసంగం చేయగల వారిగా ఉంటాం. అలా ఉండాలనంటే కింద ఉన్నాం మనము. ఇప్పుడు ఏం చేయాలి? మిద్ది మీదకి ఎక్కాలి. ఇంకో మాట చూడండి, అక్కడే మనం చూస్తూ ఉన్నాం.
10వ వచనం. యెహోవా ఆత్మ ప్రకటన చేయుచుండగా నీకు ఏ మనసు వచ్చేసిందంట? ఒకప్పుడు మూర్ఖంగా ఉండేవాడట, ఇప్పుడు ఏ మనసు వచ్చింది అంటే జాలిగల మనసు, మంచి మనసు, దేవుని ఆరాధించే మనసు, అర్థం చేసుకునే మనసు అతనికి వచ్చేసిందంట. ఎప్పుడు అనంటే ప్రవక్తలతో కలిసి ప్రకటన చేస్తుంటున్నప్పుడు. ప్రియులరా, ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. ప్రియులరా, మనం చదువుదాం 3వ వచనం. అతడు నీవు అక్కడ నుండి వెళ్ళి అమ్మ 16వ వచనం చదవరమ్మా. సౌలు అతడు చెప్పుకొని కానీ రాజ్యము గురించి అయినను సమూయేలు చెప్పిన మాట గురించి అయినను తానేం చేయలేదట. అంటే చూడండి, చిన్న జరిగితే కొంతమంది ఎంత చెప్పుకుంటారు, కానీ సౌలు అలా చెప్పుకోలేదు, బడాయి మాటలు చెప్పుకోలేదు. తర్వాత ఇంకో మాట చూడండి, ఈయన అంటండి సౌలు రాజు అయిన తర్వాత సమాజంలోకి వెళ్ళాడట. దేవుడు అభిషేకించిన తర్వాత నేను అభిషేకించబడ్డానని వారందరి మధ్యలో నాయకుడు కొండుకోకుండా ఏం చేశాడో చూడండి రమ్మా. ఆ మాట కూడా చదువుదాం. యెహోవా యొద్ద విచారణ చేయించుకోండి, ఇదిగో అతడు సమాజం మధ్యలో. అమ్మ 22వ వచనం రమ్మ. యెహోవా ఇదిగో అతడు సామానులలో దాగి ఉన్నాడని ఏం చేశారు? సెలవిచ్చారా? వారు పరిగెత్తుకుపోయి అక్కడ నుండి అతడిని ఏం చేశారట? అమ్మ ఇప్పుడు చూడండి రమ్మా, నిరీసా రేపొద్దున నువ్వు రానివమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ చాలామంది కూడుకుని ఉన్నారు. కూడుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? జనాల మధ్యలో కూర్చుంటాం, కానీ ఎక్కడ దాక్కున్నాడట? సామాన్యుల మధ్యలో చూడండి, ఆ తత్వం చూడండి, ఆ మనస్తత్వం. ఇంకో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రాజు అయ్యాను ప్రకటన చేశారట. 27వ వచనం అండి. ప్రకటన చేయగా అందరూ కూడా అతన్ని ఏం చేశారు తెలుసా? వాడు రాజు ఏంట్రా పరికమాలోడా అని అంటున్నారట. ఆడు పాటలు పాడుతున్నాడా, ఆరాధన చేస్తున్నాడా, వాడా అని హేళన చేస్తూ ఉంటుంటే సౌలు ఏం చేశాడో చూడండి 27. ఈ లక్షణం మనకు రావాలి, అప్పుడే దేవుడు అట్టి వారిని అభిషేకిస్తాడు. చదవరం. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని ఏం చేశారట? నిర్లక్ష్యం చేసి అతన్ని అంటండి ఏమంటున్నాడనంటే, పనికి మాలిన వారు కొంతమంది ఈ మనుషులు ఏమంటున్నారటండి, వీడా అని ఏలం చేస్తున్నారట. మిమ్మల్ని కూడా ఏలం చేస్తారు. ఏమని తెలుసా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని మందిరానికి రాకనంత కాలం ఎవరేమనరు? తాగుదామంటే తాగుదామంటారు, అప్పుడు ఏమనరు. సిగరెట్ కాలుతామంటే కాలుతామంటారు, అప్పుడు ఎవరేమనరు. సినిమాలకి చుట్టూ తిరగన్నప్పుడు ఎవరేమనరు. ఎప్పుడైతే ఈ సినిమాలు మానేసి సిగరెట్లు మానేసి దేవుని కొరకు బతికి బైబిల్ పెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నావో అప్పుడు నిన్ను ఏమేమో అంటారట. సౌలుని అన్నట్టు. సౌలు రాజు అయిపోయాడా, ఆరాధికుడు అయ్యాడా, ప్రవక్త అయ్యాడా, ప్రకటన చేసేవాడుగా ఉన్నాడా అని అంటూ ఉంటుంటే అతను చెవులు ఎలా ఉన్నాయంట? చౌటివాడు. ఆమె ఎలా ఉన్నాడు? ఈరోజు పొద్దున మిమ్మల్ని కూడా ఎవరైనా అంటూ ఉంటుంటే మనం ఎలాగైపోవాలి? చోటువారు. ఆ లక్షణం ఉన్న మూలని సౌలును దేవుడు అభిషేకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముగిస్తుందని చూడండి ప్రియులారా, 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలం బొడ్డు తీసుకొని సౌలు తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను ఏం చేస్తాడు? అభిషేకిస్తాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ రోజున అభిషేకింపబడిన ఆనాటి నుండి సౌలు జీవితంలో యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిందంట. ఆనాటి నుండి అతడు పరిపాలన చేయగలవాడుగా అయ్యాడు. ఈరోజు సౌలును అభిషేకించిన దేవుడు మనలను అభిషేకించాలని అంటే అందరినీ అభిషేకించడు. ఈ గుణలక్షణాలు ఉన్న వారిని దేవుడు అభిషేకిస్తాడు. ఈ గుణలక్షణాలు ఉన్నాయో లేదో మనం చేసుకుందాం. ఏమిటయి అని అంటే, తండ్రి మాటకి విధేయుడయ్యాడు, తండ్రికి గురించి విచారణ చేశాడు, తర్వాత ప్రియులరా మిద్ది ఎక్కాడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళలేదు. తర్వాత మనం చూస్తే
ప్రియుల అతడు మనం గమనిస్తే అతడు ప్రవక్తలతో కలిసి ఉన్నాడు, నీతిమంతులు దేవుని పిల్లలతో కలిసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తాను ప్రియులను గమనిస్తే మిద్ది మీదకి ఎక్కాడు, వారితో కలిసి ప్రార్థన చేశాడు. ఉన్నత స్థాయికి ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. కొత్త మనసు గలవాడుగా ఉన్నాడు. ఎదటి వారు ఎన్నన్నా ఎలాగున్నాడు? చెవిటివాడి వలె ఉన్నాడు. మనం కూడా అలా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులరా, ముగిస్తున్నానండి, ముగించేస్తాను. కాబట్టి మీ ప్రియుల బైబిల్ వాక్యంలో ఏమని ఉంటుందనంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంటే ప్రియులర, ప్రారంభం సౌలు చాలా మంచిగా ఉన్నాడు, కానీ చివరికి వచ్చిన వాడికి ఏమైపోయాడు తెలుసా? పాడైపోయాడు. నేను రాసుకున్నాను కొన్ని మాటలు. ఈ సౌలు పాడైపోవటానికి కారణం టకటగా చదివించేసి నేను ముగిస్తాను. ఒకటి, ప్రియులర, కొత్త మనసు కలిగిన వాడిగా ప్రారంభించబడిన సౌలు ఆకారుడికి ఏమయ్యాడనంటే భ్రష్టుడిగా అయిపోయాడు. రెండవది ఏంటనంటే ప్రియులర, యాజకులు మాత్రమే అర్పించవలసిన అర్పణలు బలులు ఏమవుతున్నాయో రాజుగా ఉన్న సౌలు ఏం చేస్తాడు? అర్పించేశాడు. ఇప్పుడు కేక్ కట్ చేయాలమ్మ ఇంటికాడ, ఎవరు కట్ చేయించాలి? పాస్టర్ గారు రాలేదని ముందే అదే చేశాడట. పాస్టర్ గారు రాలేదని ప్రజలందరూ వెళ్ళిపోతున్నారని కాదు, ఏం చేశాడట? బలి అర్పించేశాడు. తర్వాత మాట ఏంటనంటే మూడోది, అమాలేకులందరూ చంపమంటే అతడు చంపుకోకుండా గొర్రెలను మేకలను ఏం చేశాడట? దాచుకున్నాడు. అందుకు యెహోవా ఆత్మ సౌలును ఏం చేసిందంటండి? ఎడబాసినట్టుగా మనం చూస్తాం. నాలుగో మాట ఏంటనంటే ప్రియులారా, తర్వాత మనం చూస్తే తన పాపమును పూర్తిగా దేవుని దగ్గర ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. తప్పు అవుతుంది, చేసిన తప్పు ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ఐదవది, పరిశుద్ధాత్మను ఏం చేశాడనంటే కోల్పోయి ఇప్పుడు పరిశుద్ధాత్మ బదులు ఏమొచ్చిందంటే అండి? దురాత్మ వచ్చిందన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. తర్వాత ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో, ఎప్పుడైతే మంచి మనసుగా ఉన్న వ్యక్తి దావీదు మీద అసూయపడటాన్ని బట్టి అతనిలో ఏమొచ్చేసిందనంటే పగ వచ్చేసింది. ఆ పగను బట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత యాజకులను చంపించాడట. తర్వాత కర్మ పిశాసుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు తంత్రాలు చేయించాడట. ఆఖరికి ఏమయ్యాడనంటే ఆత్మహత్య చేశాడు. ప్రారంభం చాలా బాగుంది, ముగింపు ఏమైపోయింది? పాడైపోయింది. కాబట్టి కార్య ఆరంభము కంటే కార్యాంతము చాలా జాగ్రత్తగా మనం అభిషేకించబడటం కాదు, అభిషేకించబడిన అభిషేకాన్ని మనం చనిపోయే వరకు ఏం చేయాలి? కాపాడుకోవాలి. అట్టిదిగా దేవుడు మనకు సహాయాన్ని దయచేయనుగాక. ఆమె తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీవేనయ్యా, సహాయకుడా నీవే నాకెదనయ్యా. సాయము నీవేనయ్యా, సహాయకుడా నీవే నాకెదనయ్యా. బలమిచ్చు వాడనయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడనయ్యా, బలమిచ్చు వాడనయ్యా, నీ పిల్లలకు నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే బలమే నీ బలమే నీ పిల్లలకు వాడవయా
అమ్మ ప్రకటన రేపు రాత్రి ముగింపు సభ అండి, ముగింపు ఆఖరు. కాబట్టి రేపు రాత్రి తణుకులో పాస్టర్ గారు తిమోతి గారు ఒకసారి ఉపవాస కోటాలకు వచ్చారు, ఆయన రమ్మన్నాను. రేపు రాత్రి ఆయన వస్తారని, రేపు రాత్రి ఏదో ప్రకారంగా 7:30కు ప్రార్థన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇదే ప్రార్థన కూడికలో రేపు రాత్రి దైవజనులు తిమోతి గారు తైలాభిషేకం చేస్తారు. కాబట్టి యథా ప్రకారంగా సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మొదటి ప్రార్థన అమ్మగారు చేస్తారు, అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 తండ్రి. స్తుతికి ఆధారభూతులైన ప్రభా, నాయనా దేవా తండ్రి స్తోత్రం ప్రభా. మా ప్రభా నా తండ్రి అంటారు కూడా తండ్రి అయినా మా ప్రభా మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి ఈ ఆహారం బట్టి అయినా మేము ప్రార్థిస్తున్నాను. నా ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నాయనా మా ప్రభా యొక్క రోజుల్లో ప్రభా